వెల్కమ్ టు మార్గం. 40 ఏళ్లు పైబడిన వారిలో అధికంగా కనిపించే సమస్య మోకాల నొప్పులు. దీనివల్ల ఏ పని చేసుకోలేరు. చిన్న పని కూడా కొండంత భారంలా అనిపిస్తుంది. అయితే చాలామంది మోకాల నొప్పి తాత్కాలిక ఉపశమనం కోసం రకరకాల మెడిసిన్స్ వాడటం తరచూ చూస్తుంటాం. అప్పటికి మాత్రం కొంతవరకు రిలీఫ్ అనిపించవచ్చు, కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇటువంటి మోకాల సమస్యలకు సర్జరీ లేకుండా అత్యాధునిక చికిత్స ఉందంటున్నారు ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ ధారా గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న దీనికి సంబంధించి కూడా అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ డాక్టర్ గారు. ముందుగా మీరు కొత్తపేట అండ్ దిల్సుఖ్ నగర్లో న్యూ బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సైన్స్ ఎంతో అడ్వాన్స్మెంట్ సాధించింది. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వచ్చాయి. చాలామంది కూడా వీటి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారనమాట. సో ఇటువంటి టైంలో మీరు కొత్త ప్రోటోకాల్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా ఇంత పెద్ద పెయిన్ని తగ్గించగలనేటువంటి చెప్తూ ఉన్నారు. సో హౌ ఫార్ ఇట్ ఈస్ కన్విన్సబుల్, ఎంతవరకు ఈ ట్రీట్మెంట్స్ అనేటువంటి సక్సెస్ రేట్ వస్తున్నాయి? అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద అడ్వాన్స్మెంట్ని ఒక చిన్న ఇంజెక్షన్తో ఎలా కనుక్కోగలిగారండి? ఇది జనరల్గా ఈ మోకాలు నొప్పులకు కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, లేదంటే స్పైన్ పెయిన్కి ఆర్ ఏ ఇతర జాయింట్స్కైనా కూడాను మనకి ఇప్పటి వరకు అందరూ నమ్మే ఒక ప్రక్రియ ఏంటంటే ఆ జాయింట్ని రిమూవ్ చేయడం, లేదంటే ఆపరేషన్ చేసి ఆ జాయింట్ని సెట్ చేయడం. కానీ ఇంతకు ముందే, అంటే ఒక 20-30 సంవత్సరాలకు ముందే ఈ జాయింట్స్లోను ప్లస్ స్పైన్ మీద ఆపరేషన్ అవసరం లేకుండా ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబడింది, బట్ దాన్ని పాపులరైజ్ చేయలేదు, దాన్ని బయటకు తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటే అప్పుడు ఆ ఏరియా అంటే 30-40 ఇయర్స్ ముందు నుంచి కూడాను సర్జరీ అంటే ప్రతిదానికి సర్జరీ అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ సర్జికల్ మాన్యువర్స్, సర్జికల్ మెథడ్సే కంప్లీట్గా ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కంట్రీస్ వరల్డ్ వైడ్ సర్జరీస్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి ట్రీట్మెంట్లో కూడాను ఒక 30-40 ఇయర్స్ అయినాక ఆ ట్రీట్మెంట్ మారిపోతుంది. అలోపతిలో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. రీసెర్చ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈజీ పద్ధతులు ఏమైనా ఉన్నాయి మోకాలు ఆపరేషన్ లేకుండా. ఇప్పుడు మోకాలు ఆపరేషన్ అంటే బోన్స్ తీస్తారు, దాని తర్వాత మెటల్ పెడతారు, దాన్ని సిమెంట్ వేసి అతికిస్తారు. సో అంటే ఇంత కాంప్లికేటెడ్ సర్జరీలో కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది కొంత పర్సంటేజ్. సో ఇటువంటి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదైనా సింపుల్ వేలో న్యాచురల్గా ట్రీట్ చేసి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందని తప్పకుండా కంటిన్యూస్గా అలోపతిలో రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఆ రీసెర్చ్లో భాగమే ఈ ప్లాస్మా థెరపీ. ఇది ఈ రోజుది కాదు, ఇది దగ్గర 20-30 ఇయర్స్ ముందే FDA అప్రూవల్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ ICMR అప్రూవల్ కూడా ఉందన్నమాట. ఇది ఏదో నేను స్టార్ట్ చేసింది, కాకపోతే ఏంటంటే దీన్ని పాపులరైజ్ ఇండియాకి చేసి ఇండియాలో మన పేషెంట్స్కి తగ్గట్టుగా దీన్ని కొంచెము చేంజ్ చేసి మనం స్టార్ట్ చేసాం అనమాట. సో నమ్మకం ఏంటి అంటే ఆల్రెడీ ప్రూవన్ ట్రీట్మెంట్, ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్ని మనము తీసుకొచ్చి దీన్ని పాపులరైజ్ చేసి దీనికి అవేర్నెస్ క్రియేట్ చేసి జనాలలో ఒక నమ్మకం క్రియేట్ చేయడం వల్లనే ఈ ట్రీట్మెంట్ ఇంత హిట్ అయింది. ఇంకొకటి మీరు అడుగుతున్నదంటే ఆపరేషన్ చేసి జాయింట్ మొత్తం తీసేయడాన్ని మీరు చిన్న ఇంజెక్షన్తో ఎట్లా చేస్తారంటే, మీరు అనుకున్నట్టు మోకాలు అరుగుదలలో కానీ, మోకాళ్ళ ఆర్థరైటిస్లో కానీ మోకాలంతా చెడిపోదు. ఏం చెడిపోతుంది? ఎక్కడో చిన్న పార్ట్ మోకాలంతా నొప్పి వస్తుంటుంది. కానీ మీరు మోకాల్ని స్కాన్ చేసి చూస్తే కార్టిలేజ్ అని గుజ్జు అని అంటాం, అది ఒక అంగుళంన్నరనో అరిగి ఉంటుంది. ఆ చిన్న అరుగుదల పార్ట్ని దానివల్ల వచ్చే నొప్పికి మనం మొత్తం మోకాలు ఎందుకు మార్చుకోవాలి? ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ ఉంది. ఆ కాన్సెప్ట్ నేనేం చేశానంటే ఇది ఎందుకు దీన్ని సక్సెస్ఫుల్గా మనం చేయకూడదు? ఎందుకంటే ఎంతోమంది పేషెంట్స్ కాంప్లికేషన్స్తో బాధపడుతున్నారు, కొంతమందికి ప్రాణాపాయం కూడా కలగవచ్చు ఆపరేషన్లో. సో ఆ చిన్న పార్ట్ ఏదైతే అరిగిందో ఆ చిన్న పార్ట్ని చిన్నగానే చిన్న ఇంజెక్షన్తో చిన్నపాటి మీ బాడీలోని రక్తాన్ని ఉపయోగించి చేయడం అన్నది ఎప్పుడో ప్రూవ్ అయింది. ఆ ప్రూవ్ అయిన దాన్ని ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈ ట్రీట్మెంట్ సాగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 65,000 పేషెంట్స్ మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు, 5,000 మంది డాక్టర్స్కి ట్రైన్ చేశారు. కానీ ఇంకా కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఆర్థోపెడిషియన్స్ కమెంట్స్ చేస్తున్నారనమాట. సో ఇది రైట్ వే ఆఫ్ ప్రోటోకాల్ కాదు అనో, లేకపోతే మరొకటనో. సో అటువంటి డాక్టర్స్ మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ ఏంటండి? నేను 2017లో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ఇండియాలో. ఎవరు ఇదంతా అంటే దాన్ని మూటగట్టి షెల్ఫ్లో పడేశారు, దాన్ని తీసి మళ్ళీ దానికి ఒక ప్రోటోకాల్ స్టార్ట్ చేసేసాను 2017లో. ఈ డాక్టర్లు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు అప్పుడు కామెంట్ చేయలే. ఎందుకు చేయలేదు? వాళ్ళకి తెలుసు ఇది పని చేయదు, దానికి నమ్మకం లేదు, ఎవరు చేయలేదు అని. కానీ ఎప్పుడైతే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నేను సక్సెస్ ఎప్పుడైతే చూశానో, ప్రజలు ఎప్పుడైతే సక్సెస్ చూశారో,
ప్రజలలో ఎప్పుడైతే నమ్మకం స్టార్ట్ అయిందో, ప్రజలు ఎప్పుడైతే దీన్ని నమ్మి ఆపరేషన్ సైడ్ వెళ్ళడం లేదో, అప్పుడు ఈ డాక్టర్స్ అందరికీ టెన్షన్ స్టార్ట్ అయింది. అరే ఇప్పుడు ఆపరేషన్ల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి మనం ఏదో ఒక కామెంట్ చేయకపోతే వాళ్ళ కడుపు మంట తగ్గదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో ఒక చెడు మళ్ళీ అంటే ఇక్కడ వాళ్ళు కామెంట్ చేయడం ఏమైందంటే మనకు ప్లస్ పాయింట్ అయింది, మనకు కాదు ఈ ట్రీట్మెంట్కి. ఎందుకు వాళ్ళు కామెంట్ చేయడం వల్ల తప్పకుండా మన ట్రీట్మెంట్ మంచిదని చెప్పుకోవచ్చు, కానీ వేరే వాళ్ళ ట్రీట్మెంట్ బాగాలేదని చెప్పినప్పుడు జనాలకి నచ్చదు అది. సో బేసికల్ అంటే అభద్రతాభావము ప్లస్ ఇంటాలరెన్స్ తట్టుకోలేకపోవడము. ఇంకొకటి ఆపరేషన్స్ తగ్గుతున్నాయంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. అంటే అందరికీ ఉండదు. 99% ఆర్థోపెడిషియన్స్ అందరు దీన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఎవరో ఒకరిద్దరు ఉంటారనమాట అది తట్టుకోలేక మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడడానికి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఒక డౌట్ఫుల్ కండిషన్ వచ్చిందని అర్థం. అంతే తప్పితే ఎవరైతే దీని గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్లాస్మా థెరపీ, పిఆర్పి థెరపీ అన్నది ఎంత ఎక్సలెంటో వాళ్ళకు కూడా తెలుసు బ్యాక్ ఎండ్లో. చాలామంది డాక్టర్స్ కూడా ఏంటంటే ఆర్థోపెడిషియన్స్ కూడా మీ పిఆర్పి ప్రోటోకాల్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంతవరకు సజెస్టబుల్ అండి అట్లాంటి ఆర్థోపెడిషియన్స్? ఎలాంటి క్వాలిఫైడ్ ఆర్థోపెడిషియన్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆర్థోపెడిషియన్స్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారంటే మీరు ఏం చెప్తారండి? ఆర్థోపెడిషియన్స్ గురించి మాట్లాడాలంటే అంటే చాలా మంచి సర్జన్స్ ఉన్నారు. చాలా అంటే ఎక్కడ చూసినా కానీ సర్జన్స్ అందరూ వాళ్ళు సర్జరీస్ చాలా బాగా చేస్తారు. కానీ ఇంజెక్షన్స్ అనేసరికి వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు? ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. మీరు జర్నలిస్టు, మీ జర్నలిస్ట్ స్కిల్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు రాదు, నేను డాక్టర్ని, మీరు నాది నేర్చుకోవచ్చు కానీ రాదు. అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్, ఆర్థో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు పిఆర్పి కానీ ఆర్థో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ప్లాస్మా థెరపీ కానీ చేయించుకోవాలన్నా కానీ వాళ్ళు చేయాలన్నా కానీ 100% సక్సెస్ దాంట్లో రాదు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అంతా కూడా ఆపరేషన్ చేయాలి అనుకున్న డాక్టర్ దగ్గర మీరు పిఆర్పి తీసుకున్నా ప్లాస్మా థెరపీ తీసుకున్నా కానీ దాంట్లో నష్టమే జరుగుతుంది. దీని పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ చేయడం అంత బాగా రాదు. ఎవరు చేయాలి? పెయిన్ స్పెషలిస్టు, అనస్థీషియా డాక్టర్స్, ఎవరైతే పెయిన్ మేనేజ్మెంట్లో సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అయ్యి ఉంటారో వాళ్ళు మట్టుకే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను ఒక పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని, నేను ఈ ట్రీట్మెంట్ చేశాను ఎవరైనా నన్ను నమ్మి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, మన ప్రైమరీ ఏమేంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఆపరేషన్కి పంపించాను. అలాంటప్పుడు నేను ఎంత శ్రద్ధగా చేస్తాను. ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఏం చేస్తారు, నేను ఇంజెక్షన్ వేస్తానమ్మా, తగ్గకపోతే నేను ఆపరేషన్ చేస్తానంట. ఆపరేషన్కి వెళ్ళకూడదు అన్నదే మెయిన్ ఇష్యూ. కాబట్టి ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏ డాక్టర్ అయితే మీకు నేను నిన్ను ఎప్పుడూ జీవితంలో ఆపరేషన్కి వెళ్ళనివ్వను అన్న డాక్టర్ దగ్గర చేసుకోండి. ఆపరేషన్ ఇది పని చేయకపోతే నేను ఆపరేషన్కి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్న డాక్టర్స్ దగ్గర ఎప్పుడు చేసుకోవద్దు. ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ కూడా అదే దృక్పథం. అది వాళ్ళ తప్పు కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా పిఆర్పి అన్నది ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్ గారు, పిఆర్పి మీరు చేస్తారా అంటే చేస్తున్నారు. కానీ వాళ్ళకి అంత ట్రైనింగ్ ఉండదు కాబట్టి అది చేయించుకోవడం మంచిది కాదు. అండ్ చాలామంది ఏంటంటే చెప్తూ ఉంటారనమాట, లాంగ్ రన్లో ఇది పని చేస్తుందా లేదా పని చేయదు. సో కొద్ది రోజులు 1 year 1.5 year 2 years ఏదైతే పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ మీరు ఇచ్చారో, ఇంజెక్షన్స్ ఇచ్చారో వర్క్ అవుతాయి, తర్వాత యథావిధిగా పాత స్టేట్కి మీరు వెళ్ళిపోతారంటూ ఉంటారండి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు ఇది కూడా ఒక రాంగ్ నోషన్ అండ్ రాంగ్ ప్రచారం అన్నమాట. ఏంటి ఎట్లా అంటే ఇప్పుడు పిఆర్పి కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే మీ మోకాలు నొప్పి వచ్చింది, మీకు షోల్డర్లో పెయిన్ వచ్చింది, లేకపోతే హిప్ జాయింట్లో ఏదైనా వేరే జాయింట్లో, మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే అసలు జాయింట్లో ఏ పార్ట్ దెబ్బతినడం వల్ల నొప్పి వస్తుందని. ఆ పార్ట్ ఏదైతే దెబ్బతినిందో దాన్ని కరెక్ట్గా కానీ మనం కనుక్కోగలిగితే ఆ పార్ట్ని మనం మళ్ళీ ప్లాస్మా థెరపీ తోటి రికవర్ చేయడం ద్వారా అది కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ ఎప్పుడూ మీకు నొప్పి లేకుండా ఉంటుంది. సో దీనికి ఈ 1 year పనిచేస్తుంది, 2 years పనిచేస్తారు అన్నది ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ పార్ట్ని మీరు రికవర్ చేసుకున్నారో ప్లాస్మా థెరపీ తోటి, దాన్ని మనం మేనేజ్ చేయగలిగితే శాశ్వతంగా లైఫ్ లాంగ్ కూడా మీకు మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం ఉండదు. సో ఇక్కడ సైన్స్ వాళ్ళు చెప్పేదానికి ప్రపోర్షనేట్గా ఉండదు. 1 year 2 years అంటే ఎట్లా చెప్తారు? ఏ ట్రీట్మెంట్ కూడాను ఇది 1 year పనిచేస్తుంది, ఇది 3 years పనిచేస్తుంది, మోకాల ఆపరేషన్ అయితే 10 years పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఏ బుక్స్లో కూడా రాసి ఉండవు. ఏదో అంటే పేషెంట్కి నమ్మకం కలిగించి ఆపరేషన్ చేయాలన్న ఉద్దేశంతోనే చేస్తారు. కానీ అదేవిధంగా పిఆర్పి అన్నది ఆ పార్ట్ని రికవర్ చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ప్రాపర్గా తీసుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్ట్రక్చర్ మళ్ళీ డ్యామేజ్ అవ్వడం ఉండదు, మీరు నొప్పితో బాధపడాల్సిన అవసరం ఉండదు, మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, grade 1 grade 2 ఎవరైతే
వీటితో ఇబ్బంది పడుతూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో వాళ్ళకే ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది కొంచెం ఉపశమనం, రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళు అనేటువంటిది ఎక్కువ పెయిన్ సఫర్ అవుతూ ఉంటారు, ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఉంటుంది. కాబట్టి ఇది వర్కౌట్ కాదు, ఇది పని చేయదు అని చెప్తూ ఉంటారు. 25 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే దీన్ని మొదలుపెట్టారో, స్టార్ట్ చేశారో, అప్పుడు కొన్ని రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. ఆ స్టడీస్లో ఏమైందంటే వాళ్ళు గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే ఇది పని చేస్తుంది అని, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఇది పని చేయదని అప్పుడు దాన్ని స్టాప్ చేస్తారు. మళ్ళీ రీసెర్చ్ జరగలే. తర్వాత ఆఫ్ లేట్ ఒక 10 years నుంచి కూడాను అన్ని స్టడీస్ కూడా గ్రేడ్ 3, గ్రేడ్ 4 మీదే జరిగాయి. ఎందుకు? గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఎవరికి మోకాలు నొప్పి ఉండదు. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అందరూ కూడా ఈ చిన్న టాబ్లెట్స్ వాడుకుంటా, చిన్న పెయిన్ ఉంటే ఎక్సర్సైజ్ చేసుకుంటా. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఇది పిఆర్పి అన్నది, ప్లాస్మా థెరపీది గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనో పనిచేస్తుంది అన్నది ఒక విషపూరితమైన ప్రచారం. నమ్మకండి. ఎందుకంటే దీనికి కూడా ప్రూఫ్ ఉంది. ఏంటి అంటే మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నాము, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కానీ, గ్రేడ్ 5 లేదు అట్లా ఉన్నా కూడాను ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రికవర్ చేస్తున్నాం. ఆ రికవర్ అన్నది ఎంత డ్యామేజ్ అయితే అంత రికవర్ అవుతుంది. దానికి ప్రోటోకాల్ ప్రకారం మనం చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏ స్టేజ్ ఉన్నా కానీ కరెక్ట్గా పిఆర్పి చేయగలిగితే, కరెక్ట్ అయిన ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేయగలిగితే, ఏ సెంటర్లో అయితే ఎక్కువ కేసులు అవుతాయో, ఏ సెంటర్లో అయితే ఒక ప్రోటోకాల్ ఉందో, ఏ సెంటర్లో అయితే ఒక సిస్టమ్ ఉందో, ఒక ప్యాటర్న్ ఉందో, అటువంటి వాటిలో చేయించుకుంటే మనం ఆపరేషన్ సైడ్ చూడాల్సిన అవసరం, ఏ గ్రేడ్ అయినా కూడా చేయొచ్చు. దీనికి ఇంకొక సూపర్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ ఏంటంటే, నేను ఇప్పుడు వరకు 65 కేసులు ఓన్లీ మోకాళ్ళకే ప్లాస్మా థెరపీ చేశాను. ఈ 65లో దగ్గర దగ్గర 63-64 వేల కేసులు గ్రేడ్ 4వే. సో ఇప్పటి వరకు నేను 2017 నుంచి ఇంకంతకంటే 64,000 కేసులకి నేను గ్రేడ్ 4లోనే చేసి సక్సెస్ఫుల్ అయ్యాను. సక్సెస్ రేట్ అరౌండ్ 90 to 95% వచ్చిందంటే ఇంకా అంతకంటే వేరే ప్రూఫ్ ఏముంది? వరల్డ్లో ఎక్కడ జరిగి ఉండవు ఇన్ని కేసెస్. సో అందుకని ఈ ఏదైతే దుష్ప్రచారం ఉందో, గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే పనిచేస్తుంది, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో పనిచేయదు అన్నది తప్పు. కొద్ది రోజులే పనిచేస్తుంది అన్న ప్రచారం కూడా ఏ డాక్టర్ చెప్పినా మీరు నమ్మకండి. మీకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరైతే ప్లాస్మా థెరపీ ఎక్కువ కేసులు చేస్తున్నారో వాళ్ళని వెళ్ళి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిఆర్పి పనిచేస్తుందంటే పనిచేయదంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. వాళ్ళు పిఆర్పి వద్దు, ఓన్లీ ఆపరేషన్ చేయాలని నమ్మిన వాళ్ళ ట్రైనింగ్ అట్లా ఉంటుంది. అందుకని ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే మీరు తప్పకుండా నన్ను అడగండి. నన్ను అడిగితే నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు పిఆర్పి కానీ, ప్లాస్మా థెరపీ కానీ మీ జాయింట్కి కరెక్ట్గా పని చేస్తుందా లేదన్నది నేను చెప్తాను. అదేవిధంగా నాలాగా చాలామంది డాక్టర్లు ఎక్కువ కేసెస్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళను అడగడం వల్లనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్. ఎందుకంటే ఒక మంచి ట్రీట్మెంట్, ఒక అద్భుతమైన రిజల్ట్ ఒక చిన్న ఇంజెక్షన్తో మీ రక్తంలోని కణాలను చేస్తున్నప్పుడు దాన్ని వదిలేసి పెద్ద పెద్ద ఆపరేషన్ చేసుకొని కష్టాల్లో పడడం మంచి పని కాదు. అందుకని కరెక్ట్గా ఎవరినైతే అడగాలో ఈ డౌట్స్ అన్నిటి క్లారిటీ ఆ డాక్టర్ని అడగడమే ఇది సమంజసం. చాలామందికి ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేటువంటిది ఎక్కువగా చర్చ నడుస్తోంది అండ్ చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అండ్ అసలు ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రొసీజర్ ఏం లేదు. ఇప్పుడు మనము మోకాలు నొప్పితో నా దగ్గరికి వచ్చారు, రోజుకు ఒక 50 మంది వస్తుంటారు. సో మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను ఫస్ట్ పేషెంట్ కూర్చోబెట్టి మాట్లాడి అసలు నొప్పిని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి కనుక్కోవాలి. అంటే మనకు కొన్ని టెస్టులు ఉంటాయి అన్నమాట, మోకాళ్ళని ఎగ్జామిన్ చేయడం, కొన్ని టెస్టులు చేయడం. దాని ద్వారా మనకు ఒక ఐడియా వస్తుంది, మోకాల్లో ఇది దెబ్బతినడం వల్ల మనకి ఈ పేషెంట్కి నొప్పి వస్తుంది. వెంటనే ఏం చేస్తాం, ఒక డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అని ఒకటి ఉంటుంది. ఇది ఒక స్పెషల్ స్కాన్, అది మన దగ్గర ఉంటుంది ఇపియాన్ హాస్పిటల్లో. సో ఆ స్కానింగ్లో ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు మోకాళ్ళలో మజిల్స్లో ప్రాబ్లం ఉందా, బోన్లో ప్రాబ్లం ఉందా, కార్టిలేజ్ ప్రాబ్లం ఉందా, మెనిస్కస్ ప్రాబ్లం ఉందా, లిగమెంట్స్ ప్రాబ్లం ఉందా. ఈ 5 ఉంటాయి మోకాల్లో. మోకాలు పెద్ద జాయింటే కానీ చాలా చాలా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి. కానీ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక్కోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఆ స్పెషల్ మిషన్ మన దగ్గర ఉంటుంది. అప్పుడు ఏం తెలుస్తుంది, ఒకవేళ 99% మోకాళ్ళు అరిగిపోయి నొప్పి వచ్చిన వాళ్ళందరిలో కూడాను గుజ్జు అరిగి ఉంటుంది, కార్టిలేజ్ అంటాం. అది గుజ్జు రెండు బోన్స్ మధ్యలో ఉన్న కుషన్ లాంటిది, అంటే అదొక దిండు లాంటిది, షాక్ అబ్జర్వర్ లాంటిది. అది అరగడం వల్ల ఈ 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి. ఇప్పుడు 2 బోన్స్ మధ్యలో ఉన్న గుజ్జు మొత్తం అరిగిందా, కొద్దిగా అరిగిందా? జనరల్గా ఏమవుద్దంటే ఒక సైడ్ మటుకు మోకాల్లో గుజ్జు అరుగుతుంది. ఆ అరగడం గుజ్జు వల్ల ఆ ఏరియాలో బోన్ రాసుకోవడం వల్ల మీకు నొప్పి వస్తుంది. అది ఎంత ఉంటుంది? అది 1 అంగుళం ఉంటుంది గుజ్జు అరగడం. మొత్తం మోకాళ్ళంతా అరిగిపోదు గుజ్జు, 1 అంగుళం లేదా అంగుళంన్నర. అంటే ఇంత చిన్న పార్ట్లో
ఈ గుజ్జు అరగడం వల్ల అక్కడ బోన్ రాసుకోవడం వల్ల నొప్పి వచ్చిన దానికి మోకాలు ఎందుకు అంత మార్చుకోవాలి? సో అది కనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వెంటనే పేషెంట్కి స్కాన్ రిపోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఇది అరిగిపోయింది, ఇక్కడ అరిగింది, మిగతాదంతా బాగుంది, బోన్స్ బాగున్నాయి, లిగమెంట్స్ బాగున్నాయి, మెనిస్కస్ బాగుంది, మజిల్స్ అన్నీ బాగున్నాయి. సో ఈ గుజ్జుని పెంచడం ద్వారా మీరు మళ్ళీ కంప్లీట్గా రికవర్ అవుతారు అని ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళ ఏజ్ ప్రకారము, వాళ్ళ వయసు ప్లస్ ఆల్సో వాళ్ళు చేస్తున్న వర్క్, వాళ్ళ బాడీ హ్యాబిటస్, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ వాళ్ళ ఇష్యూస్ని బట్టి వాళ్ళకు ప్రోటోకాల్ తయారు చేస్తాం. ఆ ప్రోటోకాల్లో ఒక సిట్టింగ్ ఉండొచ్చు, 3 సిట్టింగ్స్ ఉండొచ్చు, 4 సిట్టింగ్స్ ఉండొచ్చు. ఆ సిట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కాకుండా ప్రతి సిట్టింగ్కి పేషెంట్ వచ్చిన తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, వాళ్ళు ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తున్నారు, పనులు ఎట్లా చేస్తున్నారు, ఏమన్నా కొంచెం డేంజరస్గా మోకాలు ఇంకా దెబ్బతినేలా పనులు చేస్తున్నారు లేదా అంతా సవ్యంగా జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా కనుక్కొని ప్రతి సిట్టింగ్లో ప్రతిసారి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కనుక్కొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ స్కానింగ్ చేస్తాం. ఎంత గుజ్జు పెరిగిందా లేదా, ఎక్కడ పెరిగింది, ఎక్కడ పెరగలేదు, పెరగకపోతే దాన్ని ఏం చేయాలా అన్న ప్రోటోకాల్ అంతా చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత దగ్గర 4 to 5 months పేషెంట్ని మనతోనే పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది ఆ స్లో గ్రోత్ ఉన్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళు అంటే సరైన ప్రికాషన్స్ పాటించకపోతే మళ్ళీ ఏమైనా చిన్న ఇబ్బందులు వస్తాయని వాళ్ళు కంటిన్యూస్గా ట్రైనింగ్, అంటే ట్రీట్మెంట్ ఒక సైడ్ నడుస్తుంటుంది, ట్రైనింగ్ ఒక సైడ్ నడుస్తుంటుంది. ఈ అంతా కలిపితేనే పిఆర్పి కానీ ప్లాస్మా థెరపీతో కానీ ఎక్సలెంట్ రిజల్ట్స్. అందరూ ఏమనుకుంటారంటే ఏదో చిన్న ఇంజెక్షన్ కదా, అట్లా బ్లడ్ తీసుకొని దాన్ని ఏదో ప్రాసెస్ చేసి అందులో పడేస్తే మొత్తం అదే చూసుకుంటుంది అనుకో, అట్లా ఉండదు. ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్లో జరిగినప్పుడే, దానికి ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఉన్నప్పుడే హాస్పిటల్లో ఈ ప్లాస్మా థెరపీకి కానీ పిఆర్పీకి కానీ ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా రికవర్ అయ్యి మళ్ళీ ఆపరేషన్ కేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే సార్, వీ హ్యావ్ ఎ కాలర్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. శ్రీనివాస్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య గురించి చెప్తారా? ఓకే డాక్టర్ గారు, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నా పేరు శ్రీనివాస్ రావు అండి, హైదరాబాద్ కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మాకు ఒక పాప ఉన్నది సార్, 21 years బేబీ. ఓకే. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుతుంది సార్, జంగారెడ్డిగూడెంలో, వెస్ట్ గోదావరిలో. లాస్ట్ మార్చ్ లో పాప జాతరకి వెళ్ళి చూస్తూ పడిపోయింది సార్. పడిపోతే మోకాల దగ్గర పట్టేసి బాగా పెయిన్ వచ్చేస్తే అక్కడ వాళ్ళ ట్రైనింగ్ హాస్పిటల్లో ఎక్స్రే అవన్నీ తీయించుకుంటే ఏమి బోన్స్ ఏం ఫ్రాక్చర్ కాలేదమ్మా, కానీ నీకు వయసులో ఉన్న పిల్లవు కదా, నీకేమైనా ప్రాబ్లం అవుతుంది, ఎంఆర్ఐ తీయించుకోమన్నారు. ఎంఆర్ఐ తీయించారు సార్ అక్కడ ఏలూరులో. తీస్తే లోపల కొద్దిగా లిగ్మెంట్ టియర్స్ ఏదో చెప్పారు సార్, కొద్దిగా లైట్ గా ఫ్రాక్చర్ అయిందని. అంటే అప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ లో డాక్టర్ స్కందా గారు ఉన్నారు సార్ కుకట్పల్లి, ఆయనకి ఆ రిపోర్ట్స్ అవి చూపించారు సార్. పేషెంట్ ని చూపించలేదు, రిపోర్ట్స్ చూపించేసి వీడియో కాల్ లో మాట్లాడిపించారండి, పాప కాలేజీలో ఉందని. అప్పుడు ఆయన మెడిసిన్స్ చెప్పారు, మెడిసిన్స్ వాడి ఎక్సర్సైజ్ చేయమన్నారు సార్. చేసింది అలా 15 రోజులు 20 రోజులు, అది క్లియర్ అయిపోయింది సార్. మళ్ళీ మొన్న 4th మళ్ళీ పడిపోయింది సార్. పడిపోతే మళ్ళీ పట్టేసింది సార్. మళ్ళీ కాలు ముడవనట్లేదు, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది సార్. పెయిన్ వచ్చేస్తుంటే మళ్ళీ ఎంఆర్ఐ తీయించారు సార్. ఎక్స్రే తీస్తే ఏమీ లేదన్నారు, మళ్ళీ ఎంఆర్ఐ తీయించారు సార్. తీస్తే ఏసీఎల్ టీయర్స్ అని చెప్పారు సార్, దానికి ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. అదే అండి, ఇప్పుడు పాప 21 years కాబట్టి అంటే ఇట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే యాక్సిడెంట్ వల్ల వచ్చింది కాబట్టి స్పోర్ట్స్ ఇంజరీస్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని. ఇది ఇప్పుడు జరుగుతున్న ఒక చాలా అంటే రాంగ్ వేలో ఏసీఎల్ ట్రీట్మెంట్ పోతుంది. ఏంటి, ఏసీఎల్ అన్నది ఒక చిన్న లిగమెంట్ మోకాల్లో. ఈ లిగమెంట్ కట్ అయితే జనరల్గా ఏమవుతుందంటే ఈ లిగమెంట్ హీల్ అయిన తర్వాత నడుస్తున్నప్పుడు ఇన్ కేస్ ఇన్స్టెబిలిటీ ఉంటే సర్జరీ చేయాలి. ఇప్పుడు మీ పాప నడుస్తున్నప్పుడు స్టిఫ్నెస్ ఉంది ప్లస్ పెయిన్ ఉంది. ఈ స్టిఫ్నెస్ ఈ పెయిన్ 100% ఏసీఎల్ వల్ల కాదు. ఏసీఎల్ డ్యామేజ్ అయిన తర్వాత ఏసీఎల్ వల్ల ఏదైనా ఇబ్బంది రావాలంటే ఒకటే ఒక ఇబ్బంది వస్తుంది, అదేంటంటే ఇన్స్టెబిలిటీ. అంటే నడుస్తున్నప్పుడు ఇట్లా స్లిప్ అవుతుంది కాలు, ఇట్లా ఒక 10 అడుగులు వేయగానే కాలు స్లిప్ అవుతుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లోనే ఏసీఎల్కి ఆపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు పాపకి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి స్టిఫ్నెస్, రెండోది నొప్పి. ఈ రెండు కూడాను ఏసీఎల్ వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీనివాస్ గారు మీరు ఇది తెలుసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏసీఎల్కి సర్జరీకి కానీ వెళ్ళినట్టయితే సర్జరీ వల్ల ఏ విధమైన ఉపయోగం లేకపోగా పాపకి తొందరగా
మోకాలు అరిగిపోవడం లేదంటే మోకాలు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎంఆర్ఐ చూసి మోసపోకూడదు. ఒక్కసారి ఎంఆర్ఐ మొత్తము మనం స్టడీ చేసి ఏ పార్ట్ వల్ల ఆ పాపకి నొప్పి వస్తుంది, మజిల్ వల్ల ఉండొచ్చు, వేరే లిగమెంట్ వల్ల ఉండొచ్చు, కార్టిలేజ్ కూడా అరిగి ఉండొచ్చు. సో మీరు తప్పకుండా పాపకి ఎటువంటి పరిస్థితులు సర్జరీకి తీసుకెళ్ళొద్దు, నా దగ్గర తీసుకురండి. నేను స్కానింగ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆ స్టిఫ్నెస్, ఆ పెయిన్ ఎందుకు వస్తున్నాయి అనేది. ఆ స్టిఫ్నెస్ పెయిన్ 100% ఏసీఎల్ వల్ల రావు, ఏసీఎల్ వల్ల వచ్చేది ఇన్స్టెబిలిటీ. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులను సర్జరీ తీసుకురావద్దు. ఆ పాపను ఇమీడియట్గా ఇపియాన్కి తీసుకురండి. నేను స్కాన్ చేసిన తర్వాత నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాస్మా థెరపీతో ఎట్లా రికవర్ చేయాలో చెప్తాను. ఎస్ విహాన్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దర్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సర్జరీ అనేగుడికి వాళ్ళు చాలా టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. లేదు, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒకటి ఏసీఎల్, ఇంకొకటి మెనిస్కస్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా సాఫ్ట్ పార్ట్సే. ఈ రెండింటి మీదను ఆ ఎంఆర్ఐ తీయగానే అది కట్ అయింది అనగానే వెంటనే సర్జరీ చెప్తుంటారు చేయకూడదు. ఏసీఎల్ సర్జరీ చేయాలి అంటే తప్పకుండా ఇన్స్టెబిలిటీ ఉండాలి. మెనిస్కస్ సర్జరీ చేయాలంటే నీ లాకింగ్ ఉండాలి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఉన్నప్పుడు అంటే నేను చెప్పేవి కాదు, ఇవి మెడికల్ బుక్స్లో, ఆర్థోపెడిక్ బుక్స్లో ఉంటాయి. నీలో మెనిస్కస్ డ్యామేజ్ అయిందంటే లాకింగ్ ఉంటేనే సర్జరీ. ఏసీఎల్ డ్యామేజ్ అయ్యి ఏసీఎల్ సర్జరీ చేయాలంటే తప్పకుండా ఇన్స్టెబిలిటీ ఉండాలి. ఇవి రెండు లేకపోతే ఆ పేషెంట్లో మోకాలలో వచ్చే ఇబ్బంది వేరే దానివల్ల ఏంటది అది కనుక్కోవాలి మనం. యా నైస్ సార్. అండ్ వి హావ్ అనదర్ కాలర్ ఫ్రమ్ సికింద్రాబాద్. రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు మ్యూట్లో పెట్టుకోవాలా మాది? రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి. అసలు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య గురించి చెప్తారా అండి? చెప్తానండి. యా ప్లీజ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి చెప్పండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. చెప్పండి. ఐఎమ్ 80 years old. ఓకే. 2019లో ఆగస్ట్ నెలలో నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి. అది 1 day లేదా క్యూర్ అయిపోయింది, హాస్పిటల్ డిశ్చార్జ్ చేశారు. ఓకే. 2023లో 2022లో ఐ వెంట్ ఫర్ చెకప్. ఓకే. అప్పుడు ఎంఆర్ఐ చేశారు, తర్వాత ఈ కాళ్ళలో నరాలది ఏదో టెస్ట్ చేస్తారు, ఐ డోంట్ నో ద నేమ్. ఆ రెండు కూడా బాగున్నాయని పంపించారు, అంటే ఊరికే చెకప్ చేయలేను కదా పంపించేశారు. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఐ వాజ్ అనేబుల్ టు గెట్ అప్ ఆర్ వాక్ ఆర్ విపరీతమైన పెయిన్ అండి, కాఫ్ మజిల్స్ అండ్ థై మజిల్స్. ఒక లెగ్ లోనే కదా, రెండిట్లో కాదు? రెండిట్లోనండి. అప్పుడు రెండిట్లో కూడా కాఫ్ మజిల్స్, థై మజిల్స్. నీ జాయింట్లో ఏం లేదా? నీ జాయింట్లో ఏం లేదండి, ఓన్లీ కాఫ్ మజిల్స్ లోను, థై మజిల్స్ లో. ఓకే. ఒక్కసారి వినండి సార్. అయితే మళ్ళా వెళ్తే ఇక ఇదంతా న్యూరో ప్రాబ్లం అనుకుంటున్నారు. అయితే సో బేసికలీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఆయనకి థై మజిల్స్లోను, కాఫ్ మజిల్స్లోను పెయిన్ ఉంది. ఇదొకటి ఏంటంటే ఆయన ఏజ్ ప్రకారము, పెరాలసిస్ ప్రకారము ఇది నీ జాయింట్లో కొన్నిసార్లు అరుగుదల ఉన్నా కూడా ఇట్లా పెయిన్ రావచ్చు. సో నీ జాయింట్లో కొన్నిసార్లు మనకి పెయిన్ లేకుండాను అది థై మజిల్లో, కాఫ్ మజిల్లో కూడా రావచ్చు. ఇంకా దీన్ని మోర్ అంటే ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్పైన్లో కూడా కంప్రెషన్ ఉంటాయి, నర్వ్ కంప్రెషన్ ఉంటే కూడాను ఇట్లా థైస్లోను, కాఫ్లో మజిల్స్ వస్తుంది. కొద్దిగా ఆయనకి ఇన్వెస్టిగేట్ చేసి ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే నీ జాయింట్, స్పైన్ కూడా మీరు తప్పకుండా ఎగ్జామిన్ చేసుకొని తప్పకుండా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఈజీగా మీరు దీని నుంచి బయట ఒకసారి ఇపియాన్కి రండి, నేను చక్కని సొల్యూషన్ మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుధీర్ దారా గారు. ఎందుకంటే పిఆర్పి లాంటి ఇంటర్వెన్షన్స్, పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేటువంటివి అందరికీ కూడా చాలా వరకు ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది, చాలా డౌట్స్ ఉన్నాయి, వాటన్నింటి కూడా రెక్టిఫై చేశారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. అట్ ద సేమ్ టైం పిఆర్పి అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ ఏదైతే పెయిన్స్ ఉన్నాయో జాయింట్ పెయిన్స్ లెగ్స్లోనే కాకుండా మెడకి సంబంధించి, అట్ ద సేమ్ టైం నడుముకి సంబంధించి, భుజాలకు సంబంధించి, మైగ్రేన్ ఇష్యూస్ని కూడా కొంచెం ట్రీట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇట్ వాస్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ టు నో. అండ్ చాలా వరకు అవేర్నెస్ అనేటువంటిది పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళాలని చెప్పి వి ఎక్స్పెక్ట్ ఇట్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ మార్గం. స్టే ట్యూన్డ్.